మీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి మీద ఎన్నో అవాకులు చవాకులు పేల్చారు మరి ప్రతిపక్ష నేత. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటారు ఆ వ్యాఖ్యల మీద? ఆయన నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఆయన అని చెప్పేసినని మంచి గౌరవంతో ఆయన కావాలని చెప్పి తీసుకొచ్చి 45,000 పైచులకు మెజార్టీతో ఎప్పుడు కూడా కైకలూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంతవరకు కూడా కని విని ఎరిగిన రీతిలో మెజార్టీ ఇచ్చి ఆయన గెలిపిస్తే ఆయన నియోజకవర్గంలో ఉండి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా ఎటువంటి కూడా వాస్తవాలు లేవు. వాస్తవాలను కనుక మనం ప్రజల్లోకి వెళ్ళి కనుక తీసుకుంటే ఎప్పుడు కూడా నాకు ఒక తెలిసినప్పుడు కానివ్వండి, తరాలు పుట్టినప్పటి నుంచి కానివ్వండి, కొల్లేరు గ్రామాలు కానివ్వండి, మిగిలిన గ్రామాలు కానివ్వండి, అన్ని గ్రామాలు కూడా మునకతో మునిగే తప్ప ఎక్కడ కూడా ఇది ఉండేది కాదండి. చాలా ఇబ్బందులు అయ్యే వర్షాలు కనుక వచ్చి ఉంటే కనుక పట్టుమని గట్టిగా వర్షం పడితేనే. అటువంటిది ఇప్పుడు మొత్తం అన్ని మురుగు కాలువలు అన్నీ కూడా చక్కగా క్లీన్ చేయించడం వల్ల మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాన్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి మునక లేకుండా బ్రహ్మాండంగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనకి గోపారం రోడ్లో ఉన్నటువంటి కాలువ కానివ్వండి, ఇవన్నీ కూడా మునిగిపోయే చుట్టుపక్కలన్నీ కూడా ఏ ఒక్క కాలువ మునగకుండా నీళ్ళు రోడ్డు ఎక్కకుండా బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయానికి నీరు కూడా తగినంత పుష్కలంగా తన వాటానికి మించి తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేసరికి అందరికీ 20-25 కోట్లు అయితే మాకు 33 కోట్లు పైచిలుకు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి ఉంది. ఒక నియోజకవర్గానికి ఏపీలో 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గానికి హైయెస్ట్ ఫండింగ్ వచ్చిందండి. అది దట్ ఈస్ కామినేని గారు ఆయన యొక్క ఇండివిజువల్ నేమ్తోనే వచ్చిందండి. సో మరి మాజీ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా జస్ట్ విమర్శలే అంటారా? అందులో వాస్తవాలు ఏం లేవా? ఇక ఏదైతే కొన్ని పదాలు మాట్లాడుతున్నారో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసినని అవాకులు చవాకులే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు. ఆయన ఏంటో తెలుసు, ఆయనకు ఉన్నటువంటి రాజకీయ జ్ఞానం ఏంటో తెలుసు, రాజకీయ అనుభవం తెలుసు, ఆయన ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసు. ఎక్కడా కూడా సింగిల్ ఎంపీ కరప్షన్ లేకుండా ఉన్నటువంటి లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే మా కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు నియోజకవర్గం తరపున.